ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకి చక్కటి సమయాన్ని పరిస్థితులు అనుకూలపరిచారు. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చడానికి, దేవుని జ్ఞానంలో ఐశ్వర్యవంతులు అవటానికి, దేవుని చిత్తాన్ని నేర్చుకుని మనం బలపడుతూ ఇతరులను కూడా బలపరచడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవుని ఘనపరుస్తూ ఉన్నాను. ఎంతో శ్రద్ధగా వాక్యం వింటున్నందుకు మీ అందరి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం బైబిల్లో ఉన్నటువంటి చివరి పుస్తకము ప్రకటన గ్రంథం గురించి ధ్యానించడానికి సిద్ధపడి ఉన్నాము. ఒక అంశాన్ని మీ ముందు నేను ప్రారంభించాను. అదేమిటంటే ప్రకటన గ్రంథము నుంచి 12 పాఠములు, 12 lessons ఫ్రమ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథము నుంచి 12 పాఠాలు అనే ఈ అంశంలో మనం ఒక్కొక్క పాఠాన్ని వింటూ ఉన్నాం, ఒక్కొక్క ప్రసంగాన్ని వింటూ ఉన్నాం. ప్రకటన గ్రంథం నుంచి 12 ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ 12 విషయాలు కనుక నేర్చుకున్నట్లయితే ప్రకటన గ్రంథ సారాంశాన్ని అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. మనం ఆత్మీయంగా బలపడగలము. ప్రత్యేకంగా ఇంతవరకు నేను 3 ప్రసంగాలు చేశాను. ఈ పాఠానికి సంబంధించి ప్రకటన గ్రంథం నుండి 12 పాఠాలు అనే అంశం నుంచి 3 ప్రసంగాలు చేశాను. ఈరోజు ఇది 4వ ప్రసంగము. మరి ఈ మొదటి ప్రసంగంలో ప్రకటన గ్రంథం యొక్క పరిచయం తెలియచేశాను. ఆనాడు క్రీస్తు యొక్క సంఘాలు ఎలాగున్నాయి, క్రైస్తవులు ఎటువంటి స్థితిలో ఉన్నారు, ఎవరు రాశారు ప్రకటన గ్రంథము, ఏ సందర్భంలో రాయబడింది, ఎప్పుడు రాయబడింది, ఏ ప్రాంతంలో పద్మాసు ద్వీపంలో ఉండి యోహాను రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎలా ప్రకటన గ్రంథాన్ని తెలియజేశారు, దేవుడు ప్రకటన గ్రంథాన్ని ప్రభువైన క్రీస్తుకు అందిస్తే ప్రభువైన క్రీస్తు దేవదూత ద్వారా యోహానుకు అందిస్తే యోహాను పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఆ యొక్క విషయాలు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రకటన గ్రంథము ఎటువంటి పరిస్థితుల్లో, ఆనాడు చరిత్ర ఏంటి, ఎటువంటి పరిస్థితులు ఈ పుస్తకం రాయబడింది అనే విషయాన్ని మనం చూసాం. ప్రత్యేకంగా గొప్ప శ్రమల్లో క్రైస్తవున్నప్పుడు ఈ పత్రిక ఈ పుస్తకం రాయబడినట్లుగా గమనించాం. ఇంట్రడక్షన్ మొదటి ప్రసంగంగా చేశాను, పరిచయాన్ని. ఆ తర్వాత రెండో ప్రసంగం ఏం చేశానంటే ప్రకటన గ్రంథం నుంచి 12 పాఠాల్లో మొదటి పాఠం ఏంటో రెండో ప్రసంగంలో చెప్పాను. ఎవరైనా రెండో ప్రసంగం మిస్ అయితే వాళ్ళు ముందుగా ఆ పాఠాలు వినాలి. ఆ తర్వాత మరి ఇప్పుడు చెప్పబోయేటువంటి పాఠాలు వినవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఇది ఒక క్రమమైన పద్ధతిలో చెప్పబడుతూ ఉన్న ఈ పాయింట్స్, అందుకని ఏ పాయింట్ మిస్ కాకుండా ఒకదాని తర్వాత ఒకటి విన్నట్లయితే ప్రయోజనకరంగా ఉంటుందని విశ్వసిస్తూ ఉన్నాను. ఈ రెండవ ప్రసంగంలో ప్రకటన గ్రంథం నుంచి 12 పాఠాల్లో మొదటి పాఠాన్ని నేర్చుకున్నాం. మొదటి పాఠం ఏమి నేర్చుకున్నామంటే, ప్రసంగ గ్రంథం నుంచి 12 పాఠాల్లో మొదటి పాఠం మనం ఏమి నేర్చుకున్నామంటే, మొదటి శతాబ్దంలో క్రీస్తు యొక్క సంఘము, క్రైస్తవులు గొప్ప శ్రమలో, మహాశ్రమలో ఉన్నారు అనే విషయాన్ని నేను మీకు తెలియచేశాను. అనేక వచనాలు మీకు చూపించాను. ఆ తర్వాత మూడో ప్రసంగం ఏం చేశామంటే ప్రకటన గ్రంథంలో 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి సాతాను యొక్క రాజ్యము, రెండవది క్రీస్తు యొక్క రాజ్యము. ప్రకటన గ్రంథంలో 2 రాజ్యాలు ఉన్నాయని మూడో ప్రసంగాన్ని చేశాను. ఈరోజు మీరు వినబోయేది 4వ ప్రసంగము. ఈ 4వ ప్రసంగంలో మనము 3వ పాయింట్ని గమనిద్దాం. బైబిల్స్ ఉన్న వాళ్ళు దయచేసి దగ్గర ఉంచుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాను. ఈ 4వ ప్రసంగంలో 3వ పాయింట్ని మనం గమనిద్దాం. 3వ పాయింట్ ఏంటంటే, ఈరోజు 3వ పాయింట్ని గమనిద్దాం. బైబిల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోండి. కొన్ని వచనాలకు నేను చూపిస్తాను, దయచేసి గ్రహించవలసిందిగా కోరుచూ ఉన్నాను. ప్రసంగి గ్రంథము నుంచి 12 పాఠాలు అనే అంశంలో ఈ 12 పాఠాల్లో ఈరోజు మనం 3వ పాఠాన్ని చూడబోతున్నాం. 3వ పాయింట్ ప్రకటన గ్రంథం నుంచి 3వ పాఠాన్ని మనం చూడబోతూ ఉన్నాం. 3వ పాఠం ఏంటంటే, 2 రాజ్యములు ఒకదానికి ఒకటి గొప్ప యుద్ధం చేసుకుంటున్నట్లుగా మనం ప్రకటన గ్రంథంలో చూస్తాము. 3వ పాయింట్ ఏంటంటే, 2 రాజ్యాలు
యుద్ధములో నిమగ్నమై ఉండటం మనం చూస్తూ ఉంటాము. రెండు రాజ్యాలు ఒకదానికొకటి యుద్ధం చేసుకోవటం మనం చూస్తాం. ఇది 3వ పాయింట్. నేను గతించినటువంటి పాఠాలు ఏం చెప్పాను? రెండో పాయింట్గా మీకు ఏమని చెప్పానంటే, ప్రకటన గ్రంథంలో 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి సాతాను రాజ్యము, ఇంకొకటి క్రీస్తు రాజ్యము. అంతేకాదు సాతాను రాజ్యము సింహాసనము, క్రీస్తు సింహాసనము. సాతాను సమాజము, క్రీస్తు సమాజము. సాతాను సంఘము, క్రీస్తు సంఘము. సాతాను సపోర్టర్స్, సాతాను యొక్క టీము, క్రీస్తు యొక్క టీము, క్రీస్తు యొక్క సపోర్టర్స్. సాతాను పక్షాన ఉన్న వాళ్ళు ఎవరో పెద్ద లిస్ట్ ఇచ్చాను నేను. సాతాను పక్షాన ఉన్న వారెవరు? సాతాను దూతలు, దురాత్మలు, దెయ్యములు. అంతేకాదు రోమా చక్రవర్తులు, అంటే సముద్రం నుంచి వచ్చిన క్రూర మృగము. అంతేకాదు భూమిలో నుంచి క్రూర మృగము, అంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, విగ్రహారాధాన్ని ప్రోత్సహించేటువంటి అబద్ధ ప్రవక్తలు మనం చూసాం. సాతాను పక్షం ఉన్నవారు. ఇంకా సాతాను పక్షం ఉన్నవారు ఎవరు? రోమా సామ్రాజ్యం యొక్క ముఖ్య పట్టణమైన రోమ్ పట్టణం కూడా, ఆ పట్టణం కూడా సాతాను పక్షాన్ని ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇంకా సాతాను పక్షం ఉన్నవారు ఎవరు? రోమా సామ్రాజ్యం క్రింద ఉన్నటువంటి ఆ యొక్క సామంతులు, భూరాజులు, వాళ్ళ సైన్యాలు, ఆయా ప్రాంతం నుండి జనము సాతాను యొక్క పక్షాన్ని ఉన్నట్లుగా మనము చూస్తాము ప్రకటన గ్రంథంలో. ఇది సాతాను పక్షం వారు, సాతాను యొక్క రాజ్య సంబంధులు. అంతేకాదు ఈ సాతాను పక్షం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక టీముగా చేరి, ఒక జట్టుగా చేరి క్రీస్తు యొక్క సంఘాన్ని హింసించడానికి పూనుకున్నట్లుగా మనం చూసాము. ఆ తర్వాత మనం 2వ పాయింట్లో ఏం చూసామంటే, క్రీస్తు యొక్క రాజ్యాన్ని కూడా చూసాము. అంతేకాదు క్రీస్తు రాజుగా కనపడుతున్నాడు, క్రీస్తు సమాజం ఉన్నది, సంఘం ఉంది, ఆయన సంఘమైన రాజ్యము. అంతేకాదు క్రీస్తు పక్షాన ఉన్న వారెవరో కూడా చూసాము. దేవుడు క్రీస్తు పక్షాన ఉంటాడు ప్రకటన గ్రంథంలో. అంతేకాదు గొప్ప 4 జీవులు, గొప్ప భయంకరమైనటువంటి బలం కలిగినటువంటి జ్ఞానం శక్తి 4 గొప్ప జీవులు, బహుశా వీరు కెరూబులు, శరాపులు, మహాదూతలు, ప్రధాన దూతలకు సంబంధించిన వారు ఉండొచ్చు. ఈ 4 జీవులు కూడా మరి క్రీస్తు పక్షాన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 24 మంది పెద్దలు కూడా క్రీస్తు పక్షాన ఉంటారు. అంతేకాదు కోట్ల కొలది దూతలు కూడా క్రీస్తు పక్షాన ఉంటారు. అంతేకాదు మిఖాయిలు సంబంధించిన దూతలు కూడా క్రీస్తు పక్షాన్ని యుద్ధం చేస్తూ ఉంటారు. అంతేకాదు భూలోకంలో ఉన్నటువంటి నమ్మి బాప్తిస్మం క్రీస్తు యొక్క సంఘంలో సభ్యులైన క్రైస్తవులు కూడా, భూలోకంలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క సంఘం కూడా క్రీస్తు పక్షాన ఉంటుంది అని ఆ యొక్క 2 టీముల గురించి నేను మీకు 2వ పాయింట్గా తెలియజేసి, 2వ పాఠంగా 2 రాజ్యాలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. ఒకటి సాతాను యొక్క రాజ్యము, ఇంకోటి క్రీస్తు యొక్క రాజ్యము అని నేను చూపించాను అంతే. ఆ తర్వాత ఇప్పుడు 3వ పాయింట్ మనం చూడబోతున్నాం. 3వ పాయింట్ ఏంటంటే, ప్రకటన గ్రంథం యొక్క 12 పాఠాల్లో 3వ పాఠం ఏంటంటే, ఈ 2 రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ 2 రాజ్యాల మధ్య వైరం ఉంటుంది, పోరాటం ఉంటుంది, యుద్ధం జరుగుతుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు యొక్క రాజ్య సంబంధులు, క్రీస్తు యొక్క సంఘ సభ్యులు, క్రైస్తవులు, క్రీస్తు తన స్వరక్తం చేత సంపాదించిన సంఘము, ఆయా భాషలు మాట్లాడు, ఆయా ప్రాంతాలు, ఆయా జాతులు, ఆయా ప్రాంతాలకు చెందిన వారందరూ కూడా క్రీస్తు రాజ్యంలో ఉంటారు. వాళ్ళు క్రీస్తు పక్షాన సాతానుతో, వాని రాజ్యంతో పోరాడుతూ ఉంటారు అని కూడా మనం చూడబోతూ ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే, క్రైస్తవులు ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నారు, క్రైస్తవులు క్రీస్తు పక్షాన్ని యుద్ధం చేస్తున్నారు. అంతేకాదు క్రైస్తవులు ఎవరితో యుద్ధం చేస్తున్నారంటే, సాతానుతోనూ, సాతాను టీంతోనూ, సాతాను సంబంధులతో యుద్ధం చేస్తున్నారు. ఆత్మ సంబంధం యుద్ధంలో క్రైస్తవులు ఉన్నారు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఆత్మ సంబంధం యుద్ధంలో ఉన్నారు. మనం కూడా నేడు ఆత్మ సంబంధ యుద్ధంలో ఉన్నాం, ఒక గొప్ప పోరాటంలో ఉన్నాము. మనము క్రీస్తు రాజ్యంలో సైనికుల్లాగా ఈ యొక్క పోరాటంలో విజయాన్ని సాధించాలి, జయించాలి అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుకని 3వ పాయింట్ ఏంటంటే, ఈ 2 రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది, క్రైస్తవులు యుద్ధంలో ఉన్నారు అనేటువంటిది ప్రకటన గ్రంథం మనకు స్పష్టంగా బోధిస్తూ ఉంటుంది. దయచేసి నాతో పాటు ఈ వచనాలు మీరు చూసినట్లయితే, ఆ వచనాలను బట్టి మీరు క్రీస్తు యొక్క రాజ్య సంబంధులైనటువంటి క్రైస్తవులు సాతాను సంబంధాలతో యుద్ధం చేస్తూ ఉంటారు. సాతానుడు వాని సంబంధులేమో క్రీస్తు రాజ్యంలో ఉన్న వాళ్ళని తన రాజ్యంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. క్రీస్తు రాజ్యము
సాతాను సంబంధులైన వారిని క్రీస్తు రాజ్యంలోనికి తేవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ పోరాటం జరుగుతూ ఉంటుంది అని కూడా మనం చూస్తూ ఉన్నాం. నాతో పాటు మీరు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం తీసినట్లయితే ఈ విధంగా ఈ రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. బైబిల్స్ ఉన్న వాళ్ళు ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనము. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. చూసారా యుద్ధం? చూసారా? ఈ క్రూర మృగం ఎవరు? ఈ క్రూర మృగం ఎవరంటే అగాధంలో నుంచి వచ్చాడు అంటే సముద్రంలో నుంచి వచ్చాడు అంటే అర్థం ఏంటంటే రోమా చక్రవర్తులు, రోమా సామ్రాజ్యం యొక్క చక్రవర్తులు, అధిపతులు. సాతానుడు తన బలాన్ని కూడా రోమా చక్రవర్తులకి ఇచ్చి ఇద్దరూ కలిసి క్రైస్తవులు హింసిస్తున్నారు. క్రైస్తవులు జయించాలని, సాతానుకు లోపరచాలని, సాతాన్ రాజ్యంలోనికి లాగాలని ప్రయత్నిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకని క్రైస్తవులు యుద్ధం చేస్తున్నారు. క్రైస్తవులు దేంతో యుద్ధం చేస్తున్నారంటే సాతానుతో యుద్ధం చేస్తున్నారు, శోధంతో యుద్ధం చేస్తున్నారు, పాపంతో యుద్ధం చేస్తున్నారు. సాతానుడు లోకంతో యుద్ధం చేస్తున్నాడు, శరీర సంబంధమైన కోరికలతో యుద్ధం చేస్తున్నాడు. క్రైస్తవుడు శరీర సంబంధమైనటువంటి కోరికలతో యుద్ధం చేస్తుంది. ఈ విధంగా క్రైస్తవుడు చేసే యుద్ధం సాతాను మీద, సాతాను సంబంధాల మీద, పాపం మీద, లోకం మీద, శరీర కోరికల మీద, శోధన మీద క్రైస్తవుడు యుద్ధం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూసారా? ఇక్కడ చెప్పినటువంటి యొక్క విశ్వాసులు యుద్ధం చేస్తున్నారు. ఎవరితో అంటే అగాధముల నుండి వచ్చి క్రూర మృగం వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపను. ఆ విధంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధం చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే కొంతమంది క్రైస్తవులు చనిపోతూ ఉన్నారు. ఆ సాతాను టీంలో ఉన్నటువంటి రోమా చక్రవర్తులు, భూమిలో నుంచి క్రూర మృగము, అబద్ధ ప్రవక్తలు, వారు పెట్టే హింసలకు మరి వారు విగ్రహారాధన చేయమని ప్రోత్సహిస్తున్నారు. అంతేకాదు మరి సాతానుకు లోబడమని ప్రోత్సహిస్తున్నారు. అంతేకాదు క్రూర విగ్రహాన్ని పూజించమని ప్రేరేపిస్తున్నారు. ఈ విధంగా ఎవరైతే లోబడట్లేదు అటువంటి వారిని ఖడ్గం చేత చంపుతున్నారు, దారుణంగా హత్య గురి చేస్తూ ఉన్నారు. ఒక విధంగా అపవాది క్రైస్తవులు చనిపోయినప్పుడు, క్రైస్తవులు చంపబడ్డప్పుడు విశ్వాసాన్ని బట్టి అపవాది వాని సంబంధాలు జయం సాధించినట్టుగా అనుకోవచ్చు. కానీ నిజంగా చూస్తే నిజంగా విజయం సాధించింది ఎవరంటే మరణం వరకు నమ్మకంగా ఉండి తనువు చాలించిన క్రైస్తవులు అనే విషయాన్ని మనం ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాము. అందుకని ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఈ రెండు రాజ్యాల మధ్య యుద్ధం చూస్తూ ఉన్నాం. క్రైస్తవులను మనం యుద్ధంలో ఉన్నాము. సాతాను శోధనలు ఎదుర్కోవాలి, సాతాను తంత్రాలను ఎదుర్కోవాలి, సాతాను ఉచ్చులను ఎదుర్కోవాలి. అంతేకాదు సాతానుడు పాపం చేయడానికి ప్రేరేపించిన దాన్ని ఎదుర్కోవాలి, శరీర కోరికలు ప్రేరేపించి దాన్ని ఎదుర్కోవాలి, లోక సంబంధించిన విధి విధానాలు ఎదుర్కోవాలి, లోక సంబంధించిన శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని మనం ఎదుర్కోవలసిన వారమై ఉన్నాము. ఈ విధంగా సాతాను మీద క్రైస్తవుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు క్రీస్తు పక్షాన అనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందుకని ఈ రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతుందని ప్రకటన గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనము. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అది క్రైస్తవుడు జయించడం అంటే అర్థం ఏంటంటే ప్రకటన గ్రంథం ప్రకారం జయించడం అంటే అర్థం ఏంటంటే సాతాను సంబంధులు ఎంత శోధనకు గురి చేసినా, శ్రమకు గురి చేసినా, చివరికి మరణానికి గురి చేసినా, కరువుకు గురి చేసినా, ఆహార పదార్థాలు వ్యాపారాలు చేసుకునేకపోయినా, కరువుకు గురి చేసిన, తెగులకు గురి చేసిన, మరణానికి గురి చేసిన, నమ్మకంగా ఉన్నటువంటి క్రైస్తవులు విజయం సాధించిన వాళ్ళు. నిజంగా ఆ విజయం లోక సంబంధుల దృష్టిలో, అపవాద దృష్టిలో ఓటమిగా ఉండొచ్చు. కానీ దేవుని పక్షాన, క్రీస్తు పక్షాన అది విజయంగా చెప్పబడుతుంది. మరణం వరకు నమ్మకంగా ఉండటమే విజయం సాధించటం ఈ యొక్క ప్రకటన గ్రంథం యొక్క భావంలో మనం గ్రహించవచ్చు. ఇక్కడ చూసారా, కొంతమంది ఏం చేస్తున్నారు? ఈ ఆత్మసంధ యుద్ధంలో నమ్మకంగా ఉన్నారు, శోధనలు జయించారు, శ్రమ, కష్టము, ఇబ్బంది, ఖడ్గము, మరణము, చెరసాలని జయించారు, మరణం వరకు నమ్మకంగా ఉన్నారు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. అంతేకాదు క్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి వాళ్ళు విమోచించబడ్డారు, మరణం వరకు నమ్మకంగా ఉన్నారు. వారు ఆ నమ్మకంగా ఉంటాన్ని బట్టి, అంతేకాదు క్రీస్తు యొక్క సాక్ష్యాన్ని బట్టి
దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ మరణం వరకు నమ్మకంగా ఉన్నారు కాబట్టి వారు ప్రాణాలను కూడా ప్రేమించకుండా క్రీస్తుని అంత గొప్పగా ప్రేమించారు కాబట్టి వారు జయించిన వారుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ విధంగా సాతాను రాజ్యానికి క్రీస్తు రాజ్యానికి యుద్ధం జరుగుతుంది మొదటి శతాబ్దంలో. మొదటి శతాబ్దంలోనే కాదు, ఈనాడు కూడా అటువంటి యుద్ధం జరుగుతూ ఉంటుంది. మొదటి శతాబ్దంలో జరిగినంత తీవ్రత యుద్ధం ఇప్పుడు జరగకపోవచ్చు. అయినప్పటికీ మనం క్రీస్తు యొక్క రాజ్యం తరపున రాజ్య సంబంధులుగా సైనికులం కాబట్టి యుద్ధం చేయాలి. అపవాది వాని తరపున ఉన్నవారు మనం లోబరుచుకోవటానికి, సాతానికి రాజ్యంలోకి లాగటానికి రకరకాల ఉచ్చులు తంత్రాలు వేయొచ్చు. వాటన్నిటిని జయించి మనం క్రీస్తు పక్షాన్ని మరణం వరకు నమ్మకంగా ఉండవలసిన అవసరత ఉన్నది ఈ ఆత్మసంబంధ యుద్ధంలో. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఈ యుద్ధాన్ని మీరు గమనించవచ్చు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 17వ వచనం. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గురించి సాక్ష్యమిచ్చుచూ ఉన్నవారైన ఎవరు వీళ్ళు? దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గురించి సాక్ష్యమిచ్చుతూ ఉన్నవారెవరు? దేవుని చిత్త ప్రకారం నడుస్తూ క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూ మరణ వరకు నమ్మకం ఉండే వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు, క్రీస్తు సంఘ సభ్యులు. వాళ్ళు ఏం చేస్తున్నారంట చూడండి 17వ వచనం, ప్రకటన 12:17. దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గురించి సాక్ష్యమిచ్చు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో, ఇక్కడ ఆమె సంతానం అంటే క్రైస్తవులు, క్రీస్తు యొక్క సంఘమే స్త్రీగా చెప్పబడింది. వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరం నిలిచెను. ఈ విధంగా సాతానుడు వాని సంబంధులు క్రైస్తవులతో క్రీస్తు రాజ్యంతో యుద్ధం చేయటానికి సిద్ధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటి శతాబ్దంలో సాతానుడు వాని పక్షం ఉన్నటువంటి రోమా సామ్రాజ్యపు అధిపతులు, అంతేకాదు మరి అబద్ధ ప్రవక్తలు, దెయ్యములు, దురాత్మలు, అపవాది సంబంధులు, భూరాజులు, భూసైన్యము, అంతేకాదు భూప్రజలు సాతాను పక్షం నుండి క్రీస్తు రాజ్యాన్ని గొప్ప హింసకు గురి చేశారు మొదటి శతాబ్దంలో. అటువంటి హింస ప్రస్తుతం మనకు ఉండకపోవచ్చు, కానీ అటువంటి హింస ఎప్పుడైనా కలగటానికి అవకాశం ఉంది. అయితే మనం మరణం వరకు నమ్మకంగా ఉండి జయించాలి అపవాదిని, వాని సంబంధుల్ని. అందుకని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనంలో యుద్ధం జరుగుతున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ సాతానుడు తన సంబంధాన్ని పోగు చేసుకొని క్రైస్తవులతో యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రకటన 13:7. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపును, దానికి అధికారం ఇవ్వబడిను. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడే వారి మీదను, ప్రతి జనం మీద అధికారం దానికి ఇవ్వబడిను. చూసారా, ఇక్కడ సాతాను సంబంధులు అంటే సముద్రం నుంచి క్రూర మృగము, రోమా చక్రవర్తులు, భూమి నుంచి వచ్చిన క్రూర మృగము అంటే అబద్ధ ప్రవక్తలు అందరూ కలిసికట్టుగా జట్టుగా చేరి పరిశుద్ధుల్ని, క్రీస్తు యొక్క సంఘాన్ని తో యుద్ధం చేస్తున్నారు, శోధనకు గురి చేస్తున్నారు, హింసకు గురి చేస్తున్నారు, కరువుకు గురి చేస్తున్నారు, బాధకు గురి చేస్తున్నారు, మరణానికి గురి చేస్తున్నారు అనేటువంటిది మనం చూస్తున్నాం. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపును, దానికి అధికారం ఇవ్వబడెను. అది వారిని జయింపును అంటే అర్థం ఏంటంటే, ఈ యొక్క శోధనలో కొంతమంది క్రీస్తు ప్రభు యొక్క రాజ్యాన్ని వదిలిపెట్టి అపవాది వైపు తిరిగే వాళ్ళు ఉంటారు, సాతాను రాజ్యంలోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. హింసలు తట్టుకోలేక కరువును బట్టి, మరణాన్ని బట్టి భయపడి దేవునిని, ఆయన కుమారుని క్రీస్తుని, ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టి అపవాదికి రాజ్యంలోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈ విధంగా సాతాను ఒక విధంగా వారు జయించిన వారు. అంతేకాదు ఎవరైతే క్రీస్తు పక్షాన మరణం వరకు నమ్మకంగా ఉంటారో వాళ్ళని దారుణంగా చంపొచ్చు అపవాది. అది అపవాది యొక్క జయంగా చెప్పవచ్చుగా, నిజంగా వాళ్ళు జయించిన వారు అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మొదటి శతాబ్దంలో సాతాను వాని సంబంధాలు యుద్ధం చేస్తున్నారు, పరిశుద్ధులతో కొంతమందిని జయిస్తున్నారు. అంతేకాదు సాతానుడు వాని సంబంధాలు జయించినట్టు కనపడుతున్నారు, క్రైస్తవులు దారుణంగా చంపి. కానీ నిజంగా చూస్తే క్రైస్తవులు మరణ వరకు నమ్మకం వారు జయించిన వారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సాతానుడు యుద్ధం చేసి పరిశుద్ధులను జయిస్తున్నాడు అంటే కొంతమంది పరిశుద్ధులు విశ్వాసాన్ని వదిలిపెట్టి సాతాను యొక్క పక్షాన చేరుండొచ్చు, అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ రెండు రాజ్యాలు యుద్ధంలో ఉన్నట్లు ఇంకో వచనం చూడండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనము. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనము. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు. అదిగో చూసారా, వీరు అంటే ఎవరంటే అక్కడ అందరూ సాతానుడు, రోమా చక్రవర్తులు, అబద్ధ ప్రవక్తలు,
అంతేకాదు భూరాజులు, వారి సైన్యము, భూప్రజలు ఎవరైతే సాతాన్ని మరి ఆ యొక్క రోమసారి చక్రవర్తిని అనుసరించే వాళ్ళంతా కూడా క్రీస్తు యొక్క రాజ్యంతో, ఆయన సంఘంతో యుద్ధం చేస్తున్నారంటే ఇక్కడ 14వ వచనం, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభులకు ప్రభువును రాజులకు రాజునే ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారే ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించను. అది ఈ ఆత్మసంబంధ యుద్ధంలో జయించడం అంటే అర్థం ఏంటంటే మరణం వరకు నమ్మకంగా ఉంటాము, ప్రాణాపాయం వచ్చినా కానీ నమ్మకంగా ఉంటాము, మరణం వరకు విశ్వాసాన్ని కాపాడుకోవటము. ఇక్కడ ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, నమ్మకమైన వారు క్రైస్తవులు. మరణం వరకు నమ్మకంగా ఉన్నారు, క్రీస్తు పక్షాన ఉన్నారు. మరణం వరకు నమ్మకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు జయించారు క్రీస్తు పక్షాన. ఈ విధంగా రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతుంది. క్రీస్తు మన పక్షాన ఉన్నాడు, అపవాది వారి పక్షాన ఉన్నాడు. యుద్ధం జరుగుతుంది. మరణం వరకు నమ్మకం ఉంటే మనం జయించిన వారము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రకటన 19వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ కూడా ఆత్మ సంబంధ యుద్ధం ఈ రెండు రాజ్యాల మీద జరుగుతుందని మనం గమనించవచ్చు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం, మరియు పరలోకము తెరవబడినట్టు చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు, అతని నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడి ఒక నామము ఆయన కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను, అంటే జయించిన వాడు క్రీస్తు యేసు. మరియు దేవుని వాక్యము అన్న నామము ఆయనకి పెట్టబడినది. ఈ వివరణ అంతా క్రీస్తు యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తున్నాడు. పరలోకమందు ఉన్న సేనలు శుభ్రమైన తెల్లని నార్ల బట్టలు ధరించుకొని తెల్ల గుర్రములెక్కి ఆయన వెంబడించుండ్రి. జనములను కొట్టుటక ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గం బయలు వెడలుస్తున్నది. ఆయన ఇనుపుదమ్ముడితో వారిని ఏలును. ఆయన సర్వాధికారి, దేవుని తీక్షమైన ఉగ్రతను మధ్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును, ప్రభులకు ప్రభును నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ క్రీస్తు గొప్ప రాజుగా మనం చూస్తూ ఉన్నాము. అంతేకాదు క్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి గొప్ప పరలోక సైన్య సమూహం కూడా ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఆత్మ సంబంధ యుద్ధం యొక్క వివరణ, క్రీస్తు యొక్క రాజ్యానికి అంతేకాదు అపవాది యొక్క సంబంధం జరుగుతున్న యుద్ధాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. 19వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను ఎంతవరకు చదివానంటే 15వ వచనం వరకు చదివాను. ఆత్మ సంబంధ యుద్ధంలో ఉన్నాము. ఈ రెండు రాజ్యాలు యుద్ధం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఆ తర్వాత 19 నుంచి 21 చూడండి. ఇక్కడ క్రీస్తు ప్రభు ఆయన సైన్యం అపవాది వాని సైన్యంతో యుద్ధం చేయటం మనం చూస్తున్నాం. ప్రకటన 19వ అధ్యాయం 19 నుంచి 21. మరియు ఆ గుర్రం మీద కూర్చునే వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయటకై, చూసారా, గుర్రం మీద కూర్చునేవాడే ప్రభు అయిన క్రీస్తు, ఆయన సేన ఎవరు? పరలోక సైన్య సమూహము. యుద్ధము చేయటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలు కూడి ఉండగా చూచితిని. ఇక్కడ యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచికలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగ ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు, అంటే సముద్రంలో వచ్చిన క్రూర మృగము రోమా చక్రవర్తి, అంతేకాదు భూమిలోంచి వచ్చిన క్రూర మృగం అబద్ధ ప్రవక్త పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు గుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమ వారు గుర్రం మీద కూర్చున్న వారి నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులని కడుపారా తినను. పక్షులని కడుపారా తిని వారి మాంసమును పక్షులని కడుపారా తిని. ఇక్కడ క్రీస్తు సంబంధులకి అపవాది సంబంధులకి యుద్ధం చూస్తున్నాం. చివరికి క్రీస్తు యొక్క సంబంధులు విజయాన్ని సాధించారు. అంతేకాదు క్రీస్తు ఆయన యొక్క సంబంధులు యుద్ధంలో ఏం చేశారంటే ఈ యొక్క క్రూర మృగాన్ని, రోమ చక్రవర్తిని, అంతేకాదు భూమిలో నుంచి వచ్చిన క్రూర మృగాన్ని, అబద్ధ ప్రవక్తలను, వారికి సహకరించిన వారిని, భూరాజుల్ని, సైన్యాన్ని, ప్రజల్ని క్రీస్తు యుద్ధం చేసి వారిని నాశనం చేసి నిత్య శిక్షకు గురి చేసినట్లుగా ఈ వచనాలను బట్టి మనకు అర్థమవుతుంది. అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క సంబంధులు అపవాదికి సంబంధులు యుద్ధం చేసినప్పటికీ చివరికి జయము క్రీస్తుకి, ఆయన రాజ్యానికి చెందుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. క్రీస్తుకి శత్రువులు ఆనాడు
మొదటి శతాబ్దంలో శత్రువులు ఎవరు? రోమ చక్రవర్తులు కానీ, రోమ అబద్ధ ప్రవక్తలు కానీ, రోమ సామ్రాజ్యాన్ని అనుసరించినటువంటి భూరాజులు కానీ, అనుకూలమైనటువంటి ప్రజలు, వారిని ఆనాడు క్రీస్తు శిక్షించాడు. ఈనాడు కూడా క్రీస్తు యొక్క రాజ్యానికి, క్రైస్తవులకి హింసించేవాళ్ళు ఎవరున్నంటే వాళ్ళని క్రీస్తు కలుగు చేసిన శిక్షిస్తాడనేటువంటి అభయహస్తాన్ని ఈ యొక్క రోమా చరిత్ర, ఈ యొక్క ప్రకటన చరిత్ర మనకి తెలియచేస్తుంది. అందుకని మనం మరణం వరకు నమ్మకంగా ఉండాలి. క్రీస్తు ఆయన పక్షం వారు ఎప్పుడు విజయాన్ని సాధిస్తారు. టెంపరీగా సాతాను వాని సంబంధులు విజయం సాధించినప్పటికీ, కొంతమంది క్రైస్తవులను అవిశ్వాసం చేసి వారి యొక్క రాజ్యంలోకి లాక్కున్నప్పటికీ, కొంతమంది క్రైస్తవులని దారుణంగా చంపినప్పటికీ, లోకంలో సాతాను విజయం సాధించినప్పటికీ, చివరికి జరిగేది ఏంటంటే క్రీస్తు ఆయన యొక్క రాజ్యం విజయాన్ని సాధిస్తే క్రీస్తు ఆ శత్రువుల్ని నిత్య శిక్షకు గురి చేస్తాడనేటువంటిది ఈ ఆత్మసంబంధ యుద్ధంలో విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత క్రైస్తవులు ఆత్మసంబంధ యుద్ధంలో ఉన్నారని ఇంకొక వచనం చూడండి. ఈ లోకంలో క్రీస్తు యొక్క రాజ్యానికి, అపోదిక రాజ్యానికి యుద్ధం జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7-9 వచనాలు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7-9 వచనాలు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలోని విడిపింపబడును. చూసారా, సాతానుడు విడిపించబడతాడంట. భూమి నలుదిశలు యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుకల వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరిన. చూసారా, అపవాది ఆయా సమయాల్లో ఆయా రాజ్యాలకు సంబంధించిన అధికారుల్ని మోసం చేసి తన పక్షాన్ని చేసుకొని క్రీస్తు యొక్క సంఘాన్ని క్రైస్తవుని హింసించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఎట్లాగైతే రోమా చక్రవర్తులను వాళ్ళని మోసం చేశాడు, అట్లానే ఇంకొంతమంది అధికారుల్ని, ఇంకొంతమంది రాజ్యాలని, వాళ్ళ అధికారులను కూడా మోసం చేయగలడు అనే విషయం మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నది. మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరిన. ఎవరి మీద యుద్ధం? క్రైస్తవుల మీద, క్రీస్తు యొక్క సంఘం మీద. వాడు భూమి అంతా వ్యాపించి పరిశుద్ధుల శిబిరం అంటే క్రీస్తు యొక్క సంఘము, ప్రియమైన పట్టణమును క్రీస్తు యొక్క సంఘం ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడును. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్త ఉన్నారు, వారు యుగములు రాత్రింబగళ్ళు బాధింపడుదురు. చూసారా, సాతానుడు వాణి సంబంధులు టెంపరీగా విజయం సాధించినట్టు కనపడినప్పటికీ శాశ్వత విజయము, నిజమైన విజయము క్రీస్తు ఆయన సంబంధాలకు చెందింది. అంతేకాదు ఆయా కాలాల్లో, ఆయా సమయాల్లో మొదటి శతాబ్దంలో లాగా సాతానుడు ఎప్పుడైనా అధికారుల్ని, నాయకుల్ని, ప్రభుత్వ అధికారుల్ని, ఆ దేశ ప్రధానుల్ని, మరి ముఖ్యమంత్రుల్ని, ఆయా దేశంలో అధికారులు తన పక్షాన్ని చేసుకొని క్రీస్తు సంఘాన్ని హింసించడానికి ప్రయత్నిస్తాడు. ఆత్మ సంబంధ యుద్ధంలో మనం ఉన్నాము అనేటువంటి విషయాలు ఈ యొక్క ప్రకటన మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అందుకని 3వ పాఠం ఏంటంటే మనం నేర్చుకునే ప్రకటన గ్రంథం నుంచి సాతాను యొక్క రాజ్యము, సాతాను సంబంధులకు, క్రీస్తు యొక్క రాజ్యము, క్రీస్తు సంబంధులకు యుద్ధం జరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. యుద్ధం జరుగుతూ ఉంటుంది. సాతానుడు వాని సంబంధులు ఏదో ఒక విధంగా క్రీస్తు రాజ్య సంబంధులు తన రాజ్యంలోకి లాక్కోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. క్రీస్తు యొక్క రాజ్యము సత్యసువార్త చెప్పి అపవాది చెరలో ఉన్న వారిని క్రీస్తు రాజ్యంలోకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంతేకాదు సాతాను వాని సంబంధులు క్రైస్తవులకి అబద్ధ బోధ బోధించి, అబద్ధాన్ని బోధించో, మోసాన్ని బోధించో, లేకపోతే విగ్రహాలను చేయమని ప్రోత్సహించో, మరి ఆహార పదార్థాలు లేకుండా చేసో, వస్త్రాలు లేకుండా చేసో, కరువు కలిగి చేసో, మరి చంపుతాము మీరు కనుక విగ్రహారం చేయకపోతే భయపెట్టి ఖడ్గానికి గురి చేసి మరి తన రాజ్యం లాక్కోవటానికి ప్రయత్నిస్తాడు. కానీ నిజమైన క్రైస్తవులు మరణం వరకు నమ్మకంగా ఉంటారు, జయాన్ని సాధిస్తారు అపవాది మీద, అపవాది సంబంధుల మీద అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. ఈ విధంగా యుద్ధం ఉన్నది అనే విషయం మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, ఇది మనం ప్రకటనలో చూసే 3వ పాఠం. అయితే ఒక మాట, ఈ విధంగా సాతాను సంబంధులకి, క్రీస్తు సంబంధులకి యుద్ధం ఉంటుంది. సాతాను సంబంధులకి, దేవుని సంబంధులకి, క్రీస్తు సంబంధులకి యుద్ధం ఉంటుంది ఈ లోకంలో అనే విషయం అపోస్తులు మనకు ఎప్పుడో చెప్పారు. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 16-18 వచనాలను చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 16-18 వచనాలను చూసినట్లయితే ఈ యుద్ధం జరుగుతున్నట్లుగా మనం చూడొచ్చు. క్రైస్తవుడు యుద్ధంలో ఉంటాడు. ప్రకటన 26వ అధ్యాయము 16-18 వచనాలు. ఇక్కడ పౌలుని ఎన్నుకోవడానికి కారణం ఏంటో చూడండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 16-18 వచనాలు.
నీవు నన్ను చూచిన సంగతిని గురించి, నేను నీ కనబడబోవు సంగతిని గురించి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలుగుకుండా నిన్ను కాపాడదును. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, అదిగోండి చీకటి అంటే అపవాది రాజ్యము, అపవాది సంబంధులు, పాపానికి లోనైన వాళ్ళు, శోధనకు లోనైన వారు, అపవాది సంబంధులు, పాపంలో జీవిస్తూ ఉండేటువంటి వాళ్ళు, లోకస్తులు. చీకటిలో నుండి వెలుగులోనికి, వెలుగు అంటే క్రీస్తు యొక్క రాజ్యము, రక్షించబడిన వారు ఉండేటువంటి రాజ్యము. పాపాన్ని బాప్తిసంలో పాపం కడుక్కుని కొత్తగా జన్మించి దేవుని కుమార్తె క్రీస్తు యొక్క శిష్యులుగా ఆయన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి రాజ్య సంబంధులు. చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు, ఇదిగో సాతాను అధికారం, సాతాను చెప్పు చేతుల్లో ఉండేటువంటి వాళ్ళు, క్రీస్తు యొక్క సువార్తని సాతాను చెరలో నుంచి బయటకు వచ్చి పాపులను గ్రహించి మారు మనసుకొని బాప్తిసం తీసుకొని క్రీస్తు యొక్క రాజ్యంలోనికి వచ్చినటువంటి వాళ్ళు, దేవుని అధికారంలో ఉన్నవాళ్ళు, క్రీస్తు అధికారంలో ఉన్నవారు. ఈ విధంగా చూశారు ఇక్కడ చీకటి రాజ్యము, వెలుగు రాజ్యము, సాతాను రాజ్యము, దేవుని రాజ్యం, అది క్రీస్తు రాజ్యం. ఈ రెండు రాజ్యాలు ఉన్నాయని పౌలు గారు ద్వారా మనకి ఇక్కడ తెలుస్తుంది, పౌలు గారు చెప్పిన మాటలను బట్టి. సాతాను అధికారంలో దేవుని వైపును తిరిగి నా యందు విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో శ్వాసం, పాపక్షమాపణ పొందిన వాళ్ళు క్రీస్తు రాజ్యంలో ఉంటారు. పాపక్షమాపణ పొందిన వాళ్ళు చీకట్లో అపవాది అధికారంలో రాజ్యంలో ఉంటారు. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము, క్రీస్తు రాజ్యంలో ఉన్న వారికి పరలోకంలో స్వాస్థ్యం ఉంది. సాతాను రాజ్యంలో ఉన్న వాళ్ళకి నరకంలో స్వాస్థ్యం ఉంది. వారి కన్నులు తెరుచుటకై, క్రీస్తు రాజ్యంలో ఉన్న వాళ్ళు కళ్ళు తెరవబడ్డ వాళ్ళు, సువార్త విని విశ్వసించలోబడిన వాళ్ళు. అపవాది సంబంధులు సువార్త వారి వినలేదు, విశ్వసించలేదు. అంతేకాదు అవిశ్వాసులైన మననేతరులకి ఈ యొక్క యుగ సంబంధమైన దేవత బ్రిటితనం కలుగు చేసింది. ఆ విధంగా సాతాను యొక్క సంబంధులుగా వాళ్ళు ఉన్నారు. నేను నిన్ను వారి ఎదుగు పంపెదనని చెప్పాను. చూసారా, ఇక్కడ మనకి ప్రకటనలో చెప్పబడిన ఈ రెండు రాజ్యాల యొక్క యుద్ధం, ఆత్మసంయుద్ధం యుద్ధం ఇక్కడ కూడా చూస్తున్నాం మనం. అపోస్తల కార్యం 26:16-18 కదా. అంటే అర్థం ఏంటంటే క్రొత్త నిబంధనలో, ప్రకటన గ్రంథంలోనే కాదు, క్రొత్త నిబంధనలో మిగతా 26 పుస్తకాల్లో కూడా, 27వ పుస్తకం ప్రకటన గ్రంథంలోనే కాదు, మిగతా 26 పుస్తకాల్లో కూడా మనం బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి, క్రీస్తు రాజ్యంలో సభ్యులైన, క్రొత్తగా జన్మించి దేవుని రాజ్యంలో క్రీస్తు రాజ్యంలో సభ్యులైన దగ్గర నుంచి ఆ రాజ్యానికి, అపవాది రాజ్యానికి యుద్ధం జరుగుతూ ఉంటుంది. అపవాది ఏమో క్రీస్తు రాజ్యంలో ఉన్న వాళ్ళని ఏదో ఒక విధంగా నయానో భయానో, కరువుకు గురి చేసో, భయానికి గురి చేసో, విగ్రహారాధన చేసి, శోధనకు గురి చేసి, పాపానికి గురి చేసి, మోసం చేసి తన రాజ్యంలోనికి తీసుకురావాలని చూస్తూ ఉంటాడు. క్రీస్తు యొక్క రాజ్య సంబంధులు, క్రీస్తు ప్రభు ఆయన రాజ్య సంబంధులు సత్య సువార్తను ప్రకటించి, వెలుగును ప్రకటించి, నీతిని ప్రకటించి, అపవాది చెరలో ఉన్న వాళ్ళని, పాపంలో మగ్గుతున్న వాళ్ళని బాప్తిస్మని క్రీస్తు యొక్క రాజ్యంలోకి వచ్చే విధంగా ప్రయత్నం చేయటం, ఈ రెండు పోరాటాలు మనము, ఈ రెండు రాజ్యాల మధ్య జరుగుతున్న పోరాటం మనం మిగతా 26 పుస్తకాలు కూడా స్పష్టంగా చూడొచ్చు. అపోస్తలుడైన పౌలు ఇదివరకు క్రీస్తు నమ్మక ముందు అపవాది పక్షాన పాత్రగా పనిచేశాడు. క్రీస్తు యొక్క సంఘాన్ని హింసించాడు, క్రైస్తవుల్ని హింసించాడు. ఎట్లాగైతే సాతాను యొక్క సాధనంగా క్రూర మృగము అంటే రోమా చక్రవర్తులు, భూమి మీద వచ్చిన క్రూరము అంటే అబద్ధ ప్రవక్తలు ఎట్లయితే సాతానికి చెప్పు చేతల్లో ఉండి క్రైస్తవుని హింసించారు, అట్లానే ఒకానొక సమయంలో ఈ పౌలు గారే సాతాను పక్షంగా ఉండి క్రీస్తుకి సంఘాన్ని హింసించాడు. అందుకని క్రీస్తు ఉన్నాడు, సౌలా నీవేళ నన్ను హింసించున్నామని సంఘాన్ని హింసించాడు. ఆ పౌలు గారే మరి సత్య సువార్తని విని నమ్మి బాప్తిస్మని ఇప్పుడు క్రీస్తు రాజ్యంలో వచ్చి సాతానుతో అన్ని సంబంధంతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ పౌలు గారే ఇప్పుడు క్రీస్తు రాజ్యంలో ఉన్నటువంటి పౌలు గారు. ఇదివరకు సాతాను రాజ్యంలో ఉన్న పౌలు ఇప్పుడు క్రీస్తు రాజ్యంలోకి వచ్చాడు. క్రీస్తు రాజ్యంలో వచ్చిన పౌలు ఏమంటున్నాడంటే మనం యుద్ధం చేయాలి, సాతాను అన్ని సంబంధాలతో యుద్ధం చేయాలని తెలియజేస్తున్నాడు. మనం గొప్ప యుద్ధంలో ఉన్నాడని పౌలు గారు తెలియజేశారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-16 వచనాలు చూడండి. బైబిల్స్ ఉన్న వాళ్ళు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-16 వచనాలు చూడవలసిందిగా కోరుచూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-16 వచనాలు. ఇక్కడ మరి యుద్ధంలో ఉన్నామని, క్రైస్తవులు యుద్ధంలో ఉన్నామని, ప్రభువైన క్రీస్తు మనకి సైన్యాధిపతి అని, మనం ఆయన తరఫున యుద్ధం చేయాలని, మన శత్రువులు ఎవరో, ఎటువంటి ఆయుధాలు మనం ధరించుకోవాలో, ఎట్లాగుంటే యుద్ధంలో విజయం సాధిస్తాం, ఇదని పౌలు గారు చెప్పుకుంటూ చూడు. ఇది ఆత్మ సంబంధం యుద్ధమే కానీ శరీర సంబంధం యుద్ధం కాదు. ఎఫెసీ 6వ అధ్యాయం 10-16 వచనాలు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి
ఆయన యందు బలవంతులైనడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. ఇదిగో మనం అపవాదితో పోరాడుతున్నాం, వాని సంబంధంతో పోరాడుతున్నాం. అపవాది ఎవరినైతే లోపరుచున్నారో వారితో మనం పోరాడుతూ ఉన్నాం. అపవాది రాజ్య సంబంధాలతో, అపవాది టీంతో మనం పోరాడుతున్నాం అని చెప్పాడు. ఇక్కడ వాని తంత్రాలు ఉన్నాయి, జాగ్రత్త. దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకున్నాడు. అనగా మనం పోరాడున్నది శరీరంతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాము. ఎట్లాగైతే ప్రకటన గ్రంథంలో మొదటి క్రైస్తవులు సాతానుతో పోరాడారు, సాతాను చెప్పు చేతుల్లో రోమా చక్రవర్తులు అధికారులతో పోరాడారు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ పూజారులు, అబద్ధ విగ్రహాలను ప్రోత్సహించే వారితో పోరాడారు, భూరాజులతో పోరాడారు. అంతేకాదు భూరాజుల యొక్క సైన్యంతో పోరాడారు. అంతేకాదు వారికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రజలతో పోరాడారు మొదటి శతాబ్దంలో క్రైస్తవులు. అట్లానే మనం కూడా ఇప్పుడు సాతానుతో పోరాడుతున్నాము, సాతాను యొక్క దురాత్మల సమూహంతో పోరాడుతున్నాము. అంతేకాదు సాతాను చెప్పు చేతుల్లో ఉన్న అధికారులు, మత నాయకులు, అంతేకాదు భూలోక అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఇటువంటి వారికి లోబడ్డ ప్రజలు, విగ్రహానికి సంబంధించినటువంటి వారితో మనం కూడా ఆత్మ సంబంధ యుద్ధంలో ఉన్నాము. వారి శోధనకు మనం లోబడుకు వాటిని జయించాలి, శోధన జయించాలి, పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, విగ్రహారాధన జయించాలి, శరీరాశ నేత్ర జోడములను జయించాలి, శరీర కోరికలను జయించాలి అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆకాశ మండలున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, ఇంత గొప్ప సమూహంతో మనం పోరాడుతున్నాం కాబట్టి క్రీస్తు పక్షాన క్రీస్తు మనకు సహాయం చేస్తారు, దేవుడు మనకు సహాయం చేస్తారు, క్రీస్తు తరపున ఉన్నటువంటి వారు మనకు సహాయం చేస్తారు. మనం కూడా యుద్ధంలో మరి వీరులంగా, ధీరులంగా, సైన్యంగా యుద్ధం చేయాలి, సైనికులంగా ఈ గొప్ప సమూహంతో. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడకు శక్తిమంతులగునట్లు, గొప్ప శక్తిమంతులు కావాలి. ఇదిగోండి దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోండి. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోండి, మనం కూడా ధరించుకోవాలి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, చూసారా, సత్యం అనే బెల్ట్ పెట్టుకోవాలి. నీతి అయిన మైమరువు తొడుక్కుని రొమ్ము మీద ఈ యొక్క మైమరువు పెట్టుకోవాలి, నీతిని ధరించుకోవాలి. పాదములకు సమాధాన సువార్తలను సిద్ధ మనసును జోడుకొనుకొని సువార్త ప్రకారంగా నడుచుకోవాలి, ప్రవర్తించాలి, నిలువబడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములంటే ఆర్పులకు శక్తిమంతులు. చూసారా, విశ్వాసాన్ని, మరణం వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. శ్రమ వచ్చినా, కరువు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా, దోషం వచ్చినా, వెలివేయబడినా, ఖడ్గంతో చంపిన, చెరసాల్లో వేసిన, సింహాలకి, క్రూర మృగాలకి ఆహారంగా వేసిన స్టేడియంస్ లో ఇటువంటి శ్రమలు వచ్చినా, ఒకవేళ మనల్ని కాగడాలకి నిప్పుగా కాల్చిన, లేకపోతే సిలువ వేసిన, ఈ విధంగా మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఈ విధంగా హింసించబడ్డారు, దారుణంగా చంపబడ్డారు, ఖడ్గం చేత వధించబడ్డారు. ఇటువంటి శ్రమలు మనకు వచ్చినా కానీ విశ్వాసాన్ని కాపాడుకోవాలని పౌలు గారు చెప్తున్నాడు. మరియు రక్షణను స్థిరస్త్రానమును, రక్షణ పోగొట్టుకోవద్దు, తల మీద పెట్టుకోండి ఎప్పుడు. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించిన, అన్ని విషయాల్లో ఆత్మ ఖడ్గాన్ని ధరించుకొని పోరాడాలి, వాక్యం ప్రకారంగా పోరాడాలి. విశ్వాసమును మంచి పోరాటం మనం పోరాడాలి. ఆత్మల ప్రతి సమయం అందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. సహోదరి సహోదరులారా, మొదటి శతాబ్దంలో క్రైస్తవులు విజ్ఞాపన ప్రార్థన చేసినట్టు నేను మీకు చూపించబోతున్నాను. వారి ప్రార్థన వల్లే దేవుడు ఆ శత్రువును శిక్షించినట్లు కూడా మీకు చూపించబోతున్నాను. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదల కలిగి ఉండి విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండు, జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ సన్నిధిలో పాపములకు లోబడకూడదు, పాపంలో నిలిచి ఉండకూడదు, పాపంలో కొనసాగకూడదు, పాపంలో అపవాది చెప్పు చేతల్లోకి వెళ్ళిపోకూడదు ఈ ఆత్మ సన్నిధంలో అని ఇక్కడ పౌలు గారు కూడా తెలియజేస్తున్నారు. అంటే ప్రకటన గ్రంథంలోనే కాదు, ఈ రెండు రాజ్యాల ఆత్మ సన్నిధం, మిగతా పత్రికల్లో కూడా ఆత్మ సన్నిధం క్రైస్తవులకు ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక వచ్చిందని చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు చూడండి. ఇక్కడ కూడా పౌలు గారు క్రైస్తవులు ఆత్మ సంబంధ యుద్ధంలో ఉన్నారని చెప్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3 నుంచి 6. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని
దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము గలవైనవి. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రదర్శన చేయ సిద్ధపడి ఉన్నాము. చూసారా, పౌలు గారు ఎంత చక్కగా యుద్ధం చేశాడండి. పౌలు గారు సాతానుతో వాని సంబంధులతో యుద్ధం చేస్తూ క్రీస్తు ద్వారా బలపరచబడి దేవుని ద్వారా బలపడి గొప్ప యుద్ధం చేస్తూ సాతాను చెప్పు చేతలో ఉన్నటువంటి విగ్రహారాధికుల్ని, ఎఫెసీల్ని కానీ కొరింథీల్ని ఘోరమైనటువంటి పాపంలో సాతాను చెప్పు చేతలో ఉన్నటువంటి ఆడంగతనము గల వారిని, స్వలింగ సత్తుల్ని, వ్యభిచారుల్ని, జారత్వం, దొంగతనం చేసేటువంటి ఇట్లా కొరింథీ సంఘంలో ఘోరమైన పాపం ఇటువంటి సొదొమీయులు ఉన్నారు. అటువంటి వారందరూ కూడా సువార్త ద్వారా మరి విని విశ్వసించి వారు క్రీస్తు బాప్తిసం ద్వారా క్రీస్తు రక్తం కడగబడి మరి క్రీస్తు రాజ్యం వారసులుగా చేశాడు పౌలు గారు. ఇటువంటి యుద్ధం మనం కూడా చేయాలి. మరణం వచ్చినా చాలు. పౌలు గారు రోమా చక్రవర్తి చేత దారుణంగా చంపబడ్డాడు. ఎక్కడ ఆ యొక్క రోమ్ పట్టణంలో ఆయన చనిపోయేంత వరకు కూడా ఎంతో గొప్ప యుద్ధం చేసి మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు. 2 తిమోతి 4:6-8 చెప్పాడు, విశ్వాసం కాపాడుకుంటే పరుగు కడమొచ్చిందని మరి నేను నమ్మకంగా ఉన్నాను, నా పరుగు కడమొచ్చి నా కొరకు జీవ కిరీటం నేను జయించానన్నట్టుగా ఆయన చివరికి మరణ సమయంలో చెప్పుకున్నట్లు కూడా మనం చూస్తున్నాం. అటువంటి యుద్ధం మనం కూడా చేయాలి. అంతేకాదు సాతాను శోధనలో పట్టడం వాని యొక్క రాజ్యంలోకి వెళ్ళకూడదు. కానీ మనం ధైర్యంగా నిల్చొని యుద్ధం చేస్తూ సత్యవాక్యాన్ని ప్రకటిస్తూ సాతాను బంధకాలు ఉన్నట్టు పాపుల్ని దేవుని వైపు, ఆయన కుమారుని క్రీస్తు రాజ్యం వైపు సత్యవాక్యాన్ని బోధించి వాళ్ళు మనోనేత్రాలు వెలిగింపు చేసి వాళ్ళు సాతాను కింద ఉన్నారని, సాతాను రాజ్యంలో ఉన్నారని, ఆ సాతాను రాజ్యంలో సాతాను చెప్పు చేతులు నిత్య శిక్షకు గురవుతారని సత్యవాక్యాన్ని ప్రకటించి వాళ్ళని క్రీస్తు యొక్క రాజ్యంలోనికి తేవలసిన అవసరం మనకు కూడా ఉన్నది. ఇది ఆత్మ సంబంధ యుద్ధం. ఈ ఆత్మ సంబంధ యుద్ధంలో మనము మరి నీతి అని మైమరు తెలుసుకోవాలి, వాక్యాన్ని ధరించుకోవాలి, దేవుని వాక్యం ఆత్మకట్టును ధరించుకోవాలి, ప్రార్థన చేయాలి, మెలకుగా ఉండాలి, క్రీస్తు కలిగిన మనసును ఆయుధంగా ధరించుకోవాలి, సత్యవాక్యాన్ని ప్రకటిస్తూ ఉండాలి, మరణం వరకు నమ్మకంగా ఉండాలి, విశ్వాసాన్ని కాపాడు, రక్షణ కాపాడుకోవాలి. ఇదే ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధము అని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. సహోదరి సహోదరులారా, మొదటి శతాబ్దంలో క్రైస్తవులు చేస్తున్న యుద్ధము ప్రతి సమయంలో కూడా ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన యుద్ధం అది. ఇటువంటి యుద్ధము మొదటి శతాబ్దంలో ఉంటే క్రైస్తవులకే కాదు, ఈనాడు 21వ శతాబ్దంలో ఉంటే మనకు కూడా వర్తిస్తాయి. మనం కూడా సాతాను యొక్క సంబంధిత యుద్ధంలో ఉన్నాము. క్రీస్తు పక్షాన సాతానుతో యుద్ధం చేస్తున్నాం. కాకపోతే మొదటి శతాబ్దంలో క్రైస్తవులు చేసినంత ఘోరమైన శ్రమలు మనకు రాకపోవచ్చు, కానీ మనమైతే సాతానుతో ఆత్మసంబంధ యుద్ధంలో అయితే ఉన్నాము అనే విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మరణం వరకు నమ్మకంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. యుద్ధంలో సిద్ధంగా ఉండాలి, యుద్ధం చేయాలి. ఒక సైనికుడు అనే విషయం మర్చిపోవద్దు. ప్రభువైన క్రీస్తు ఎట్లయితే యుద్ధం చేశాడు, ప్రభువైన క్రీస్తు ఎవరెవరితో యుద్ధం చేశాడు, సాతానుతో యుద్ధం చేశాడు, రోమా చక్రవర్తులు పిలాతు లాంటి వారితో యుద్ధం చేశాడు, హేరోదు లాంటి వారితో యుద్ధం చేశాడు, క్రీస్తు ప్రధాన యాజకులతో యుద్ధం చేశాడు, శాస్త్రులు పరిశీలన లేనిపోని నిందలేసి ఆయన కొడాలతో కొట్టి, ఉమ్ము ఊసి, పిడిగుద్దులు గుద్ది, ముళ్ళ కిరీటం పెట్టి, ఎగతాలు చేసి, హేళన చేసి, అవమానపరిచి, కొరడాలతో కొట్టి, సిలువ మోయించి, బహిరంగంగా బట్టలు చేసి, సిలువ వేసి, మరి అంత ఘోరంగా వారందరితో క్రీస్తు ఒక విధంగా యుద్ధం చేస్తున్నాడు. క్రీస్తు ఏ పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపడి బదులు దూషింపలేదు, న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించినాడు. మరణ వరకు నమ్మకంగా ఉండి క్రీస్తు తన ఆత్మ తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాడని చనిపోయాడు క్రీస్తు. లోకస్తుల దృష్టిలో, రోమిల దృష్టిలో, యూదుల దృష్టిలో క్రీస్తు దారుణంగా ఓడిపోయిన వాడు, కానీ దేవుని దృష్టిలో క్రీస్తు విజయం సాధించాడు. ఎందుకంటే మరణం వరకు నమ్మకంగా ఉండి ఏ పాపం చేయకుండా మరణం వరకు నమ్మకం కూడా చనిపోయాడు క్రీస్తు. దేవుని దృష్టిలో విజయం సాధించిన వాడు, జయించిన వాడు, జయశాలి క్రీస్తు. అందుకనే తండ్రిని దేవుడు ఆయన మృతులను లేపి పరలోకంలో వారసత్వాన్ని ఇచ్చి తన కుడిపార్శ్వన ప్రభువుగా రాజుగా ఏలేవానిగా చేశాడు. మనకు కూడా అటువంటి ఆధిక్యత ఉంటుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, క్రీస్తులాగా యుద్ధాన్ని చేయాలి, పౌల్లాగా యుద్ధాన్ని చేయాలి, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తులాగా మన యుద్ధం చేయాలి. ఆ యుద్ధం ప్రతిరోజు యుద్ధం ఏది, ప్రతిరోజు సిలువనెత్తుకొని మన సిలువనెత్తుకొని ప్రయాణం చేయాలి, పయనించాలి. ప్రతిరోజు బుద్ధి చెప్పుకోవాలి, ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మసన యుద్ధంలో విజయం సాధించాలి, శోధన జయించాలి, లోకాన్ని జయించాలి, లోకాచారాలను జయించాలి, విగ్రహారాధనను జయించాలి, అబద్ధ బోధను జయించాలి, మనము శ్రమను జయించాలి, అదేవిధంగా శరీరాశ నేత్ర జీవములు జయించాలి, లోక సంబంధమైనటువంటి
మరి సంపదలను, లోక సంబంధమైనటువంటి ఆశలను జయించాలి, మరణ వరకు నమ్మకంగా ఉండాలి, మరణ వరకు విశ్వాసాన్ని రక్షణ శిరస్త్రాన్ని కాపాడుకోవాలి అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదండి సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథం నుంచి 12 పాఠాల్లో ఈరోజు మనం 3వ పాఠాన్ని నేర్చుకున్నాం. మనం ఒక విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో నుంచి 12 పాఠాలు నేర్చుకుంటున్నాం. ఇంతవరకు 3 పాఠాలు నేర్చుకున్నాం. 4 ప్రసంగాలు అయినాయి, అయితే 3 పాఠాలు నేర్చుకున్నాం. మొదటి పాఠం ఏమి నేర్చుకున్నామంటే, మొదటి శతాబ్దంలో ప్రకటన గ్రంథం నుంచి ఏమి నేర్చుకున్నామంటే, మొదటి శతాబ్దంలో క్రైస్తవులు గొప్ప హింసలో ఉన్నారు అని మనం చూసాం. ఒకటి. రెండోది ఏం చూసామంటే, ప్రకటన గ్రంథం నుంచి 2 రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఒకటి సాతాను రాజ్యము, క్రీస్తు రాజ్యము. సాతాను పక్షాన ఉన్న వాళ్ళు ఎవరో చూసాం, క్రీస్తు పక్షాన ఉన్న వాళ్ళు ఎవరో చూసాము. మూడవది ఏం చూసామంటే, ఈ 2 రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతుంది. క్రీస్తు రాజ్యానికి అపవాది రాజ్యానికి యుద్ధం జరుగుతుంది. ఓవరాల్గా చూస్తే క్రీస్తు రాజ్యం ఆయన సంబంధం విజయం సాధిస్తారు. టెంపరీగా సాతాను సంబంధాలు కొద్ది కాలం విజయం సాధించినట్టు కనపడినప్పటికీ నిజంగా ఎండ్ కనుక చూసినట్లయితే అపవాది వాని సంబంధాలు నిత్య శిక్షలో అగ్ని గంధకములతో మండు గుండంలో పడవేయబడతారని కూడా మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. అందుకని ఓవరాల్ విక్టరీ అయితే క్రీస్తు ప్రభుదే ఆయన రాజ్యాన్ని అని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది, 2 రాజ్యాల మధ్య అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇంతకు నువ్వు ఈ యుద్ధం జరుగుతుందని తెలుసా? నువ్వు ఇంతకు ఎవరి పక్షాన ఉన్నావు? క్రీస్తు రాజ్యంలో ఉన్నావా, అపవాది రాజ్యంలో ఉన్నావా? ఎవరి పక్షాన్ని యుద్ధం చేస్తున్నావు? క్రీస్తు పక్షాన, సాతాను పక్షాన? నీ యొక్క గోల్ ఏంటి? సాతాను రాజ్యంలో ఉన్న వాళ్ళని క్రీస్తు రాజ్యంలోకి తేవాలనుకుంటున్నావా, లేకపోతే క్రీస్తు రాజ్యంలో ఉంటే నీవు సాతాను రాజ్యంలోకి వెళ్ళాలనుకుంటున్నావా? నువ్వు నిలిచుంటమే కాదు, మరి సాతాను రాజ్యంలో ఉన్న వాళ్ళని క్రీస్తు రాజ్యంలోకి తేగలుగుతున్నావా? లేకపోతే నీ ప్రవర్తన సరిగా లేక క్రీస్తు యొక్క రాజ్యంలో ఉన్న వారు నీతో పాటు ఇంకొంతమంది సాతాను రాజ్యంలోకి తీసుకెళ్తున్నావా? ఆలోచించవలసిన వారమైన మనందరం కూడా క్రీస్తు యొక్క రాజ్యంలో, ఆయన సంఘంలో మరణం వరకు లేదా ప్రభువుని యేసు వచ్చిన నమ్మకంగా ఉండి జయించిన వారుగా, జయశాలుగా ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు ఎంతో శ్రద్ధగా విన్నందుకు మీ అందరి కృతజ్ఞతలు. ప్రభు చిత్తం అయితే ఇంకొక పాఠంలో 4వ పాఠాన్ని మనం నేర్చుకుందాం. మీ అందరికీ క్రీస్తు యేసు నామములో హృదయపూర్వక వందనములు.